హలో, నేను అశ్వత్థామను మాట్లాడుతున్నా. ఏ మీ తమ్ముడు చనిపోయాడట కదా, సంతాపం తెలుపుదామని. స్టేట్మెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా పేపర్లు వేసి అంత పెద్ద మనిషివా? నేనిచ్చే స్టేట్మెంట్ విను. ముందు పేపర్కి ఎక్కడం సంగతి అలా ఉంచు. రేపు రాత్రికి నువ్వు పాపరవుతున్నావు. నీకేమన్నా పిచ్చెక్కిందా? పిచ్చి నాకు కాదురా, నే చెప్పేది వింటే నీకు పడుతుంది. నీ తమ్ముణ్ణి చంపింది నేనే. రేపు రాత్రి నీ ఇంటికొచ్చి నీ డబ్బుల్ని దొంగిలించేది నేనే. చేతనైతే కాచుకో. అన్నంత పని చేసేస్తే కొంప మునిగిపోద్ది. చూడు సందేహం సార్, నువ్వు వెళ్ళి అందరికీ నా బర్త్డే అని చెప్పి రేపు రాత్రికి ఒక డిన్నర్ అరేంజ్ చేయి. ఊళ్ళో ఉన్న ఎలైట్ అందరినీ ఇన్వైట్ చేయి. అశ్వత్థామగాడు మీరింత పోలీస్ బందోబస్తు పెట్టుకున్నా వాడు మీ ఇంటికి వచ్చి మీ కళ్ళ ముందే మీ భోషానం బద్దలు కొడితే అది మీకు కాదు, నాకు అవమానం. ఈసారైనా సరైన ఐడియా ఇవ్వండి సార్. పొల్లలు చక్కడ మానేసి ప్రోగ్రాం చెప్తాను. ముత్యాల ముగ్గు సినిమాలో మన గురువు గారు ఏం చెప్పారా? గుర్తులేదు, క్యాసెట్ చూసి చెప్తా. నాకు గుర్తుంది, నేను చెప్తా. మన చేతికి మట్టి అంటకుండా ఆడిబామ్మర్దినే మర్డర్ చేయించేసి ఆడి పక్కన తొంగబెట్టు, మనం అలా షికారుగా వెళ్ళి పరామర్శించి వద్దాం, ఆ తర్వాత పోలీసు వాళ్ళు చూసుకుంటారు అని. మరి ఆడికి బామర్ది లేడు కదా? నీ ముఖం చెల్లెలంటూ ఉన్నాక లవ్వారదా? ఆడుద్ది. అట్టాగే ఈడి చెల్లెలు కూడా ఆడింది. ఎవణ్ణి? నన్ను మాత్రం కాదు సార్. నీ ముఖానికి అది ఒక్కటే తక్కువ, ఆ డాక్టర్ గాని. కానీ ఆ డాక్టర్ గారి దగ్గర ఈ అశ్వత్థామ గారి పప్పులు ఉడకలేదు, నీకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరికి డిఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి ఆ డాక్టర్ గారిని మర్డర్ ఏం చేసుకో, మసాలా కంపు ఎత్తిపోతాయి. అమ్మా, 2 రోజుల నుంచి ఏం తినలేదు, కనీసం ఈ పాలైనా తాగమ్మా. వద్దమ్మా, నీకొక విషయం చెప్పాలనుందమ్మా. ఏమిటమ్మా? నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నా తండ్రి ఎవరమ్మా అని నువ్వు అడిగిన ప్రతిసారి నీ కళ్ళల్లో కనిపించే కసి చూసి భయపడి నేను సమాధానం చెప్పలేదు. ఇప్పుడు నాకుగా నేనే చెప్తున్నా, నీ తండ్రి ఎమ్మెల్యే ఏడుకొండలు. అమ్మా, ఆ దుర్మార్గుడు నా తండ్రా? అవునమ్మా, నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నా తాళి కట్టినవాడు గనక అతన్ని గౌరవించాను. హత్యలు దోపిడీలు చేస్తూ సాటి ఆడవాళ్ల తాళిబొట్లు తెంచుతున్నా సహించాను. చివరికి నా తాళినే ఎగతాళి చేసి మరో ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చి కాపురం పెట్టినప్పుడు గర్భవతిని ఇంటి కూడా ఎదురు తిరిగి గడప దాటాను. అమ్మా, వాణ్ణెందుకు అప్పుడే చంపి పారేలేదమ్మా? అట్లా మాట్లాడకమ్మా. రాణి, నాకో సహాయం చేస్తావా అమ్మా? చెప్పమ్మా, నీకేం కావాలో చెప్పు. నా భర్తతోనే నాకు తలకొరివి పెట్టిస్తావా అమ్మా? ఏమిటమ్మా మాటలు? నువ్వు అలా అంటే నేను తట్టుకోలేనమ్మా. నేను మామూలు ఆడదాన్నమ్మా. నాకు పెద్ద పెద్ద కోరికలు ఆశయాలు ఏమీ లేవు. నా చివరి ఆశ తీరుస్తానని మాటిస్తావా అమ్మా? అమ్మా, నీ ఆఖరి కోరిక తీర్చడం కోసం వాడి కాళ్ళైనా పట్టుకుంటానమ్మా. చాలమ్మా, నాకు ఆ తృప్తి చాలు అమ్మా, నాకు ఆ తృప్తి చాలు అమ్మా. పని చేయించుకోవడానికి వచ్చిన ఆడపిల్ల పట్టుకోవాల్సిన కాళ్ళ చూస్తే బాగుండదు. లేవు. అయినా నన్ను చూస్తుంటే కన్ని పిల్లలతో కాళ్ళు పట్టించుకుని ఇంత కర్కోటకల్లా కనిపిస్తున్నానా? చూడు, నీకు కూడా కాసంత ఆట విడుపుగా ఉన్నట్టుంటది. మన గెస్ట్ హౌస్కి వెళ్దాం పదా. ఇది నన్నంత తక్కువ అంచనా ఇవ్వబోక, నువ్వు నిన్ను చెన్నెళ్ళు చేసి ఇక్కడ కూర్చోబెట్టుకుంటాను పద. నువ్వు నీచుడు అని ఇదివరకే తెలుసు, కానీ
లేకపోతే ఈ నియోజకవర్గంలో ఉన్న ఆడపిల్లలందరూ నా బిడ్డల్లాంటోళ్లే అని చెబుతాం. ఆ మీటింగుల్లో ఈ మీటింగుల్లో కాదు. అయినా సెంటిమెంట్స్ పట్టేసి సెక్స్ అప్పీల్ దాసేయబోక పద. కుక్క జంతువులు కూడా నీ అంత రాక్షసంగా ఉండవురా. నీ దుర్మార్గం సహించలేక నీ మొహాన ఉమ్మి వెళ్ళిపోయిన నీ అసలు భార్య అన్నపూర్ణమ్మ కూతురేరా. నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా అమ్మ చచ్చిపోయింది. పోయిందా? పుణ్యాత్మురాలు. చస్తూ కూడా తనకి నువ్వే తలకొరివి పెట్టాలని చెప్పి మరీ చచ్చిపోయింది. ఆమెకిచ్చిన మాట కోసం నిన్ను కత్తికొక కంటగా నరకవలసింది పోయి కాళ్ళు పట్టుకున్నాను. పోలే, పుణ్యకార్యమే చేసావు కదా, అదట్టు వదిలేయి. చూడు, ఎంత చెడ్డ మగాడికి మొదటి పెళ్ళాం మీద కూసంత సెంటిమెంట్ ఏడుస్తుంది. నువ్వు ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఒప్పుకుంటే ఓ అడ్జస్ట్మెంట్ చెప్తాను. ఏమిటది? అబ్బే సింపుల్. నాకు వాగ్దానాల మీద నమ్మకం లేదు, నీకుంది కదా. నువ్వు నా కన్న కూతురు అని ఎవ్వరికి చెప్పనని వాగ్దానం చేస్తే అప్పుడు ఆలోచిస్తా. ఒక పశువు నా తండ్రిని పరువున్న ఏ ఆడదైనా చెప్పుకుంటుందా ఏడుకొండలు? నేను పుట్టినప్పటి నుంచి అన్నపూర్ణమ్మ కూతురుగానే పెరిగాను. నా తల్లి నీకు భార్య అయినా నువ్వు నా తండ్రివి కాలేవు. మా అమ్మకి తల కొరివి పెట్టి నువ్వు చేసిన పాపాల్ని కొన్నింటైనా కడిగేసుకో.